మనలో చాలా మంది తినే ఒక ఫుడ్ ఇంగ్రీడియంట్ గురించి మనం ఈరోజు చిన్న బ్రేక్ డౌన్ చేసాం అనమాట. మనమైనా సరే, మన పిల్లలైనా సరే, లేకపోతే మన ఇంట్లో పెద్ద వాళ్ళైనా సరే, బ్రేక్ఫాస్ట్ కైనా సరే, ఈవినింగ్ స్నాక్స్ కైనా సరే, మనము బ్రెడ్ శాండ్విచ్ అని చెప్పేసి తయారు చేస్తుంటాం. సో ఈ బ్రెడ్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మంది డైట్ ప్లాన్ లో ఒక ఇంగ్రీడియంట్ అయిపోతుంది కాబట్టి చిన్న చితక కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే దాంట్లో క్యారమెల్ అనే ఒక కలర్ ని కలిపి, మైదాలు కలిపి దాన్ని హోల్ వీట్ బ్రెడ్ లాగా చూపిస్తున్నాయి. నేనేం చేస్తానంటే ఈ రోజు నేను నార్మల్ గా అప్పుడప్పుడు తినే ఒక బ్రెడ్ ని చూపిస్తాను అనమాట. దాని బ్రాండ్ నేమ్ ఎక్స్పోజ్ చేయను, కానీ మీరు ఒకసారి చెక్ చేస్తే ఇది మన బ్రెడ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి చెక్కీ ఫ్రెష్ ఆటా ఉంది, సెకండ్ వచ్చేసి ఈస్ట్ ఉంది, తర్వాత వీట్ గ్లూటెన్ ఉంది, రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది, తర్వాత కేన్ షుగర్ ఉంది, అయోడైజ్డ్ సాల్ట్ ఉంది, కల్చర్డ్ వీట్ ఉంది, కల్చర్డ్ గ్లూకోజ్ కూడా ఉంది. మీరు ఈ బ్రెడ్ ని ప్రతిరోజు తినొచ్చా అంటే ప్రతిరోజు తినకూడదు, అప్పుడప్పుడే తినొచ్చు. ఎందుకు ప్రతిరోజు తినకూడదు అంటే దాంట్లో ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఏదైతే ఉందో అది కేన్ షుగర్. అసలు కేన్ షుగర్ అవసరం లేదు దాంట్లో యాడ్ చేయడానికి, ఎందుకంటే మనకు కావాల్సింది బ్రెడ్. మనమేమో తీయగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ కేన్ షుగర్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే ఆ కేన్ షుగర్ అనేది ఆ ఈస్ట్ కి ఒక ఫీడ్ లాగా అయ్యి అది టేస్ట్ ని ఎన్హాన్స్ చేస్తుంది బ్రెడ్ కి. రెండోది ఏంటిది అంటే కల్చర్డ్ గ్లూకోజ్. అసలు అది మనకి కల్చర్డ్ గ్లూకోజ్ అనేది అవసరమే లేదు. సో అది కూడా ఒక షుగర్ టైప్ అనమాట. సో మనకి అవి రెండు ఉన్నాయి కాబట్టి వద్దు. ఇంకొకటి ఏంటిదంటే రిఫైన్డ్ ఆయిల్ ఉంది, రైస్ బ్రాన్ ఆయిల్. రిఫైన్డ్ ఆయిల్ కాకుండా ఏదైనా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటే దాంట్లో బెటర్ ఆప్షన్. కానీ పామ్ ఆయిల్ లేదు కదా, అదైతే వెరీ గుడ్. సో ఇంకొకటి వచ్చేసి వీట్ గ్లూటెన్ అనమాట. సో ఆ వీట్ గ్లూటెన్ ఏదైతే ఉందో అది ఎందుకు యూజ్ చేస్తారు అంటే దాంట్లో ఇంకా ఆ సాఫ్ట్నెస్ ని క్రియేట్ చేయడానికి బ్రెడ్ లో. కానీ చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎవరికైతే బ్లోటింగ్ ఇష్యూస్ ఉంటాయో దీని వల్ల వాళ్ళ గట్ అనేది ఇరిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు హోల్ వీట్ బ్రెడ్ తినండి, కానీ తినే ముందు ఫస్ట్ మీ పిల్లలకి పెట్టే ముందు, మీ పెద్దవాళ్ళకి పెట్టే ముందు, మీరు తినే ముందు దాన్ని ఒక్కసారి టర్న్ చేసి వెనకాల ఇంగ్రీడియంట్స్ చదవండి. దాని పక్కన ఉన్న ప్రైస్ ట్యాగ్ మాత్రమే కాదు, ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా చదవడం స్టార్ట్ చేయండి.